హాయ్ అండి, అందరికీ నమస్కారం. బాగున్నారా? మేమైతే బాగున్నామండి. అమ్మ ఇది ఈరోజు చేపల కూర వండుతుందండి. ఒక్కొక్కరు ఒక విధంగా వండుతారు కదా. మా అమ్మ అయితే సింపుల్గా ఇట్లా వండుతుంది. ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి. దానికోసం అయితే ఒక వెడల్పాటి గిన్నె తీసుకోవాలి. చేపలకు ఎప్పుడైనా తీసుకున్న తర్వాత అందులో ఒక 2-3 స్పూన్ల నూనె పోసుకొని అందులోనే జీలకర్ర వేసుకున్న తర్వాత ఉల్లిగడ్డ పుదీనా వేసుకొని మంచిగా కలబెట్టుకోవాలి. కలబెట్టుకున్న తర్వాత అందులో అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలండి. కొంచెం ఎక్కువనే వేసుకోవాలి, నాన్ వెజ్ కర్రీ కదా. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకున్న తర్వాత పసుపు వేసుకున్నాక జీలకర్ర, అల్లం ఎల్లిగడ్డ, పసుపు, పుదీనా అన్నీ మంచిగా, ఉల్లిగడ్డ అన్నీ మంచిగా పచ్చివాసన పోయేంత వరకు మంచిగా కలబెట్టుకోవాలి. అందులో పచ్చివాసన పోయిన తర్వాత చింతపులుసు పోసుకోవాలండి. కొంచెం చిక్కనే పోసుకోవాలి. చేపల కూరకి ఎప్పుడైనా చిక్కగా పోసుకుంటే ఏంటంటే నీచు వాసన రాకుండా ఉంటుంది. మా కిలోన్నర కాబట్టి మా అమ్మ అయితే 2-3 చెంబుల నీళ్ళు అయితే పోసింది. చింతపండు పులుసు కొంచెం చిక్కనే పోసిన తర్వాత అవి మరగాల్సిన అవసరం ఏం లేదండి. అందులోనే డైరెక్ట్గా మా అమ్మ కారం కొంచెం ఎక్కువనే వేసుకోవాలండి. కారం ఉప్పు మంచిగా ఉంటేనే, ఎక్కువ ఉంటేనే మనకు నాన్ వెజ్ కర్రీ మంచిగా టేస్ట్ అనిపిస్తుంది. తర్వాత అందులోనే జీలకర్ర మెంతుల పొడి కూడా వేసింది. అప్పుడే చేపలు కూడా డైరెక్ట్ వేయాలి. వేస్తే ఏంటంటే మంచిగా పచ్చి పులుసు మంచిగా కారం ఉప్పు జీలకర్ర మెంతుల పొడి మంచిగా చేపలకు పట్టి చేపలు నీసు వాసన రాకుండా మంచిగా టేస్ట్గా ఉంటాయండి. అన్నీ కలిపి ఒక 10 నిమిషాలు అయితే మంచిగా మరగనివ్వాలి. చూసిల్లు కదా నూనె అయితే ఎంత మంచిగా పైకి తేలిందో. అంతేనండి, మంచిగా గుమగుమలాడే చేపల కూర అయితే రెడీ అయిపోయింది. సింపుల్ అండి. మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే జీలకర్ర మెంతుల పొడి అయితే ఖచ్చితంగా వేయాలండి. లాస్ట్లో అయితే నా ప్లేట్లో వేసుకున్నా కదా, చూడడానికి ఎంతో కలర్ఫుల్గా ఉంది కదా, టేస్ట్ కూడా అట్లనే ఉంటుంది.